శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. సహజంగా ప్రతి మాసము యథావిధిగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అయితే కొంతమందికి జరిగింది చెప్పినట్టుగా అని, కొంతమందికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, మాకు ఏదో కాస్త మార్పు వస్తూ ఉంది గురువుగారు అని కొంతమంది మీరేమో చెబుతున్నారు కానీ గురువుగారు మాకేమో కొంచెము ఇంకా ఆ యొక్క మంచి ఇది కనపడటం లేదు అనేటువంటి ధోరణితో రకరకాలుగా అడగటం జరుగుతూ ఉన్నది. అయితే మామూలుగా రాసుల ప్రకారముగా అయితే ఉన్న గోచార ఫలితాలను బట్టి యథావిధిగా బాగున్నవనే చెప్పాలి. మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటివి మిశ్రమ ఫలితాలుగాను, అధమ ఫలితాలు ఏమైనా ఉంటే వాటికి అనుకూలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టారు, తర్వాత వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి కదా ఉంటుంది. అందుకని మామూలుగా రాశి ఫలాలు అంటే ఒక రకముగా ఉంటాయి, జడుగా చేసి చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలకు వచ్చేసరికి వాళ్ళ లగ్న స్థితులు ఎప్పుడు పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఈ రాశి వాళ్ళు ఫలానా రాశి వాళ్ళు అందరూ ఒకే సమయానికి ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, అందువలన కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. వాళ్లకు జరగాల్సినటువంటివి కూడా కొంచెముగా జరగటము, కొంతమందికి అనుకున్నట్టుగా ముందే రావటము, కొంతమందికి వచ్చేటువంటి సూచనలు తెలియచేయటము, ఇలా అనేక రకాల విధాలుగా ఉంటాయండి. అంతే. కానీ ఏది ఏమైనా జరగడము మాత్రము తథ్యం. ఏదైతే చెబుతున్నామో అవే ఎక్కువ శాతముగా ఫలితాలుగా చూపించబడతాయి. అది మీరు ఆలోచన చేయాలి ఎప్పుడూ కూడా. అది తెలుసుకుంటారు అని సూచనప్రాయముగా తెలియజేస్తూ ఇక రాసుల విషయానికి వద్దాం. మిథున రాశి వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31 వరకు చాలా బాగుంది. వాళ్లకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి మీ మనస్సుకు ఇది అయింటే నాకు చాలా బాగుండేది అనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో ఉండేటువంటి మీ కోరిక నెరవేరబోతూ ఉన్నది ఈ డిసెంబర్లో అనేటువంటిది ఒకటి. గతంలో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ కూడా మీకు సహకారము చేయకుండా ఇంతవరకు మీకు మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు మీకు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అనేటువంటివి అందుతాయిగాక. బంధువుల నుండి అందుతుంది, అంతేకాకుండా స్నేహితుల నుండి చాలా మంచి ప్రోత్సాహం అనేటువంటిది మీకు అందుతుంది. సమయానికి ధనం మీకు చేతికి వస్తుంది గాక. మీకు రావాల్సినటువంటిది కానీ లేదా అప్పుగా ఎవరినైనా అడిగితే ఇస్తాములే అనేటువంటి మాట కానీ ఏదైనా సరే సమయానికి ధనం అనేటువంటిది మీకు చేతికి అందుతుంది. తద్వారా మీ కోరికలు ఎప్పటి నుంచో ఉండేటువంటి కోరికలు మీరు నెరవేర్చుకోబోతున్నారు మిథున రాశి వాళ్ళు అనేటువంటిది ఒకటి. ఎందుకంటే గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ మాసంలో విదేశాలకు వెళ్ళగలరు. అంతేకాకుండా మీరు చేస్తూ ఉండేటువంటి ఒక ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ దాన్ని విస్తృతి చేసుకునేటువంటి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అంటే చిన్న వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని సర్వతోముఖాభివృద్ధిగా కొంచెము పెంచుకోవటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా డబ్బు అనేటువంటిది కాస్త ఎక్కువగా గడించడానికి ఈ మాసము చాలా మూల కారణం అవుతూ ఉన్నది. మీ వ్యక్తిత్వ పరంగా కావచ్చు, మీ ప్రతిభ పరంగా కావచ్చు, మీకున్నటువంటి ఆలోచనమైనటువంటి విధానాలలో కావచ్చుగాక, మీరు ముందడుగు వేయటానికి ఈ మాసము చాలా యోగవంతముగా ఉన్నది. మీరు చెప్పుకోవచ్చును
డిసెంబరు అంటే ముందు నేను వేరు, ఈ డిసెంబరు తర్వాత నేను వేరు, ఇది నాకు చాలా కీలకమైనది ఈ మాసము అని మీరు భవిష్యత్తులో చెప్పుకునేటువంటి విధముగా ఈ మాసము మీకు ఉండబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. తర్వాత విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉంటుంది గాక, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు దాదాపుగా మీరు అనుకున్నది అనుకున్న అంతవరకు కూడా మీరు రాగలుగుతారుగాక. మిథున రాశి వాళ్ళు తప్పకుండా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది. ఏదైనా కోర్టు వివాదాలు కానీ భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఆ వివాదాలు కూడా సమసిపోయేట్టుగా గ్రహస్థితులు ఉంటూ వస్తూ ఉన్నాయి. అది ఒకటి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటము కానీ లేదా శుభకార్యాలు చేయడము కానీ తప్పకుండా జరుగుతుంది గాక. అంతేకాకుండా శుభకార్యాలలో పాల్గొంటారు మీరు. తప్పకుండా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పిలిచినప్పుడు మంచి ఆహ్వానాలు మీకు అందుతాయి. మీకు తెలిసిన వాళ్ళ యొక్క ఇది అంటే మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే, మేము ఎక్కడ పోతాములే అని గతంలో అనుకున్నటువంటి వాళ్ళు అనూహ్యముగా మిమ్మల్ని పిలవటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఊహించని విధముగా అయిన వాళ్ళే అయినా కొంచెము పిలిచేటప్పటికీ సంతోషముతో సరేలే అని దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడము కూడా జరుగుతుంది. ఏది ఏమైనా మిథున రాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ డిసెంబర్ మాసము అని తెలియజేస్తూ జయోస్తు. సహజంగా ప్రతి మాసము యథావిధిగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అయితే కొంతమందికి జరిగింది చెప్పినట్టుగా అని, కొంతమందికి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, మాకు ఏదో కాస్త మార్పు వస్తూ ఉంది గురువుగారు అని కొంతమంది మీరేమో చెబుతున్నారు కానీ గురువుగారు మాకేమో కొంచెము ఇంకా ఆ యొక్క మంచి ఇది కనపడటం లేదు అనేటువంటి ధోరణితో రకరకాలుగా అడగటం జరుగుతూ ఉన్నది. అయితే మామూలుగా రాసుల ప్రకారముగా అయితే ఉన్న గోచార ఫలితాలను బట్టి యథావిధిగా బాగున్నవనే చెప్పాలి. మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటివి మిశ్రమ ఫలితాలుగాను, అధమ ఫలితాలు ఏమైనా ఉంటే వాటికి అనుకూలత చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, తర్వాత వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి కదా ఉంటుంది. అందుకని మామూలుగా రాశి ఫలాలు అంటే ఒక రకముగా ఉంటాయి, జడుగా చేసి చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలకు వచ్చేసరికి వాళ్ళ లగ్నస్థితులు ఎప్పుడు పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఈ రాశి వాళ్ళు ఫలానా రాశి వాళ్ళు అందరూ ఒకే సమయానికి ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. అందువలన కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. వాళ్లకు జరగాల్సినటువంటివి కూడా కొంచెముగా జరగటము, కొంతమందికి అనుకున్నట్టుగా ముందే రావటము, కొంతమందికి వచ్చేటువంటి సూచనలు తెలియచేయటము, ఇలా అనేక రకాల విధాలుగా ఉంటాయండి. అంతే. కానీ ఏది ఏమైనా జరగడము మాత్రము తథ్యం. ఏదైతే చెబుతున్నామో అవే ఎక్కువ శాతముగా ఫలితాలుగా చూపించబడతాయి. అది మీరు ఆలోచన చేయాలి ఎప్పుడూ కూడా. అది తెలుసుకుంటారు అని సూచనప్రాయముగా తెలియజేస్తూ ఇక రాసుల విషయానికి వద్దాం. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలా ఉంది అని అనుకుంటే యోగవంతముగా బాగుంది అనే చెప్పాలి. మీరు ఏదైతే నలుగురికి మాట ఇచ్చుంటారో మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఆ మాట నిలబెట్టుకోవడానికి మీరు దానికి తగినటువంటి విధముగా మీ అడుగులు ఉంటాయి. మీకు ఇంతవరకు మీ జీవితము నడుస్తూ ఉన్న విధానము వేరు. ఇప్పుడు ఈ మాసంలో మీకు ఏమనిపిస్తుంది అంటే నేను దీంట్లో కొంచెము ముందుకు వెళ్ళగలనా,
నాకు విజయం లభిస్తుందా, నేనేమైనా ఇబ్బందులు పడతానా, ఎలా ఉంది అని ఒక ఆత్మావలోకనం చేసుకోవడం అనేది జరుగుతుంది గాక అని మళ్ళీ మీరే ఒకరుగా ఉన్నప్పుడు తప్పకుండా నేను విజయం సాధిస్తాను, ఇందులో నాకు అనుకూలముగానే ఉంటుంది, నేను జీవితంలో ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఆత్మవిశ్వాసము కూడా మళ్ళీ మీలో మీరు అనుకోవడం జరుగుతుంది. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీకు అనుకూలవంతముగా మీరు చేసేటువంటి పనిని మీకు ప్రోత్సహించి ఇంటా బయట మంచి ప్రోత్సాహకాలు మీకు అందుతాయి. మీరు చేసేటువంటి పనిలో ముందడుగు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని ఆలోచనలు మీకు ఉన్నాయి, ముఖ్యమైనటువంటివి, నేను ఇవి చేసుకోవాలి అనేటువంటి దీనితో తప్పకుండా ఆ ఆలోచనకు తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారుగాక, దానికి అనుకూలవంతముగానే ఉంటాయి. విజయము మీ వెంటే వస్తూ ఉన్నది. ఎందుకంటే కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉంటుందిగాక మీకు తప్పకుండా మీకు విజయం అనేటువంటిదే లభిస్తుంది. ఈ మాసంలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. అన్ని రంగాల వాళ్లకు కూడా యోగవంతముగానే ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు, తర్వాత శుభకార్యాలు ఏమైనా చెయ్యాలి అనేటువంటిది తలపెట్టినటువంటి వాళ్లకు యోగవంతముగా ఉన్నది. శుభకార్యాలు చేస్తారుగాక. అలాగే నూతన గృహప్రవేశము కానీ లేదా స్థలాలు కొనడము కానీ ఇలాంటివి ఏమైనా చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులు మాత్రం చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉన్నది. అలా చదివితేనే మీకు భవిష్యత్తులో మంచి ఉపయోగపడేటువంటి మార్కులు రావటం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం యజ్ఞయాగాది క్రతువుల వలన మాత్రమే మీకు యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది. కనుక మీరు ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఆత్మపరిశీలన చేసుకుంటే మీకు మేలు శ్రేయోదాయకముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.